నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 4న కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం బీర్కూర్, వర్ని, కోటగిరి మండలాల్లోని ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల నుండి ఈ నెల 4న నిజామాబాద్ కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు బోయిని శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ని మండల అధ్యక్షుడు సురేష్ బాబా, కోటగిరి మండల అధ్యక్షులు షాహిద్, పిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్, నాయకులు కృష్ణారెడ్డి, వీరరాజు, శంకర్ పటేల్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీ చైర్మన్ మేము పెద్ద మొత్తాన ఇంచుమించు కాన్స్టిట్యున్సీ నుంచి 3 నుంచి 4 వేల మందిని నిజామాబాద్ వస్తున్న సందర్భంగా మరి కాన్స్టిట్యున్సీ నుంచి ఇంచుమించు మండలం నుంచి 1000 మందిని తరలి వెళ్ళాలని నాయకులను, కార్యకర్తలను, ఇక్కడ ఉండేటువంటి బీసీ నాయకులందరూ కూడా, ఎందుకంటే మన బీసీ బిడ్డను గతంలో 2 సార్లు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు చేయడం, ఆ తర్వాత మహేష్ గౌడ్ గారు బీసీ నాయకులకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మన నాయకుడిని పెద్ద మొత్తంగా సత్కరించడం కోసం ప్రతి మండలం నుంచి 1000 మందికి తక్కువ కాకుండా వెళ్ళాలని మా యొక్క కోరిక. దాని సందర్భంగా మరి కోటగిరి రావడం, కోటగిరి, పొతంగల్ ఉమ్మడి మండలంలో పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడిని పిలిపించి ఒకసారి మీరందరూ ఎన్ని వెహికల్లు తీసుకొస్తారో మరి వాళ్ళందరికీ కూడా పనులు కూడా ఆ విధంగానే జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లకు వచ్చినాక మనం చూస్తున్నాం, మరి బస్ ఫ్రీ, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ, మరి రుణమాఫీ 2 లక్షలు. కొంత ఇబ్బందులున్నా దానిలను ఆదుకునడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా మరి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ యునానిమస్గా ఎన్నికయ్యే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా మరి పెద్ద మొత్తంగా తరలి వెళ్ళాలా. మరి రాబోయే దినాల్లో మరి మళ్ళొక్కసారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు చూస్తున్నాం 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు చేసి మొత్తం డబ్బంతా డిస్టిక్ అధ్యక్షుడిగా మన డిస్టిక్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనం రాష్ట్ర నాయకుడిని, పిసిసి అధ్యక్షుడిని పెద్ద మొత్తాన తరలి వెళ్ళి మనందరం కూడా సంతోషపడాలని కార్యక్రమాన్ని మరి పెద్ద మొత్తాన వస్తారని ఆశిస్తూ మరి ఇక్కడ నుంచి
ఏ విలేజ్ నుంచి ఎంతమంది